సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రోకెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. పదివేలలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము. పదివేలలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. సీని గీతాల 65వ పాట. మొదటి చరణము, రెండవ చరణము, 4వ చరణము, 9వ చరణం పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటి మంచిది. నేను పాట పాడుకుంటూ రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. రానటువంటి వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవారని. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవారని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము
యెహోవాను సీయోని దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వారని కీర్తించుము కొనియాడుము ఆనందించు వారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తుతించిన దేవుని డెబ్బై శివని గీతాల్లో 70వ పాట వచనం మార్చి కలిసి పాడుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట అందరికి వచ్చినటువంటి పాట. కలిసి అందరూ బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడతారు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సనాతంతుల సితారతోను సనాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవుల చల్లగానోది పిల్లన గ్రోవుల చల్లగానోది ఎలా ప్రజలు చేరి ఎలా ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి
హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికి కూడా చేరవలసిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటలతో ప్రభువుని మనం ఆరాధించిన, ఆయన స్తుతించిన, కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధించడానికై పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని లేఖన వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించడానికి దేవుని వాక్యం చేత మనం పురుగొల్పబడదాం. కీర్తనలు 31వ కీర్తన. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనము అందరం కలిసి చదువుకుందాం. క్లాస్లో 31:19. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనము మనందరము కలిసి దగ్గరగా చదువుకోవటానికి ప్రయత్నించేద్దాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి వాక్యమును ఆస్వాదించి దీవించి మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మధ్యగా ఈ కృప చేత మమ్మల్ని న్యాయంలోనికి నడిపించి నీ పరిశుద్ధ దినముందు సియోనులో నీ ఆలయంలో నీ సముఖం ఎదుటనైనా నేను సేవించే ప్రజలుగా చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తాను. నాయన, మా సముఖం ముందు చదవబడిన ఈ లేఖన వాక్యములను మీరు ఆస్వాదించి దీవించి దేవా నీ ఎదుటిని ఆవరించడానికి సిద్ధపడుతున్న మా అందరితో మీ వాక్యం చేత మీ ఆత్మ చేత మాతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నిలబడుతున్న దాసులను కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నన్ను నింపి నా నోట నీ మాటలుంచి నీ అభిషేకంతో ఈ పరిశుద్ధాత్మ నడిపింపు దైవం నాకు దయచేయమని, కలిగిన చూడు గ్రహింపుడు మాకు దయచేయమని నీ సన్నిధితో మాకు గ్రహించుతున్నాం. వేస్తున్నాము, మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ మాటలు కీర్తన 31వ కీర్తన. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది కూడా. ఎందుకనంటే ఒక మానవుడు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, లేదా ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా మనం ఎవరిని చేరాలి, ఎవరి దగ్గర చేరితే దానికి పరిపూర్ణత చెందుతుంది అనే మాటలు ఈ అధ్యాయము బాగా స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. అందుకని మొదటి వచనములోనే అంటాడు దావీదు, నేను యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, దాన్ని ఎన్నడూ కూడా సిగ్గుపడని. ఒక దేవుణ్ణి చేరిన వ్యక్తి, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి సిగ్గుపడే పరిస్థితి దేవుడు ఎప్పటికి కూడా వారి జీవితంలో తీసుకురాడు. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. ఎందుకనంటే అలాంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన వేడుకున్న వారిని, ఆయనకు మొరపెట్టినటువంటి వారికి కృప చూపించే దేవుడే కానీ వెన్ను చూపించే దేవుడు ఎప్పటికీ కాదు. కానీ దావీదు తన జీవితంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అన్ని అనుభవాలు నేను మీకు చెప్పలేను. కానీ మనమైతే ప్రభువుని ఆరాధించడానికి మనకేం చేసినారు? మనం సిగ్గుపడనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి జీవితాలు సిగ్గు ఎప్పుడు పడతారు? మామూలుగా అయితే సిగ్గు ఎప్పుడు పడతారు మీకు తెలిసి చెప్పండి. ఎప్పుడు సిగ్గుపడతారమ్మా? తప్పు చేసినప్పుడు. వెరీ గుడ్. ఇంకా ఇంకా పెళ్లి చేసుకునేటప్పుడు,
ఇప్పుడు లేవులే, అప్పట్లో పాత రోజుల్లో సిగ్గుపడేవారు. ఈ రోజుల్లో సిగ్గుపడతారు. ఇక తప్పు చేసినప్పుడు యాక్చువల్లీ ఎక్కువ సిగ్గుపడుతుంది కదా. అంటే మన దోషములు, మనం చేసిన తప్పిదాలు ఎప్పుడైతే సమాజానికి తెలుస్తాయో అప్పుడు ప్రజల ముందు మనము సిగ్గుపడే ఒక పరిస్థితి వస్తుంది కదా, తలదించాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు కూడా ఒక సందర్భంలో హేబేలు కయ్యాను అనేటువంటి ఇద్దరు సహోదరుల మధ్యలో జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకొని, కయ్యాను ఒక కోపంతో ఒక హత్య చేస్తాడు. కోపంతో ఏం చేస్తాడు? హత్య చేస్తాడు, చంపేస్తాడు ఒక మనిషిని. ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపుతాడమ్మా? ఏం పలకరేంటి మీరు? ఎవరిని? తన సొంత తమ్ముడిని. ఎవరిని చెప్పాలి మీరు చెప్పకపోతే ఇంక 12 గంటలలాగా చేస్తాను నేను ఆరాధన వర్తమానం. ఎవరినో చంపలా, తన కోపమే తన శత్రువు అని ఎట్లనిందో, తన కోపం ద్వారా ఎవరిని చంపాడంటే సొంత సోదరు, రక్తము పంచుకు పుట్టినటువంటి తమ్ముడిని, తొడబుట్టినటువంటి తమ్ముడు అంటారు కదా, సొంత తమ్ముడిని చంపేశాడు, సొంత సహోదరుని చంపేశాడు. చంపి ఎవరు చూడలేదు కదా, ఎవరు ఎరగరు కదా. ఎందుకు తెచ్చాడంటే గాయాలు చేసి చంపేశాడు. ఏం చేశాడు? గాయాలు చేసి చంపాడు, అంటే రాళ్ళతో కొట్టి చంపాడు. ఒకవేళ తన తండ్రి కానీ తన తల్లి కానీ ఒకవేళ వాడిని వెతికితే, ఒకవేళ ఆ బాడీని వెతికి కనుగొంటే ఏం చెప్పచ్చు? వాడుకుంటే గాయాలను బట్టి వీడు గొర్రెలు మేపే ఉద్యోగం కాబట్టి ఏ క్రూర ముఖమో, ఏ క్రూర జంతువో, అడవి జంతువు ఏదో ఒకటి వచ్చి దాడి చేసి వాడిని చంపేసి ఉండొచ్చు అని చెప్పటానికి వీలు ఉండేటట్లుగా చంపేస్తాడు. సరేలే, తల్లిదండ్రుల కంటే పాపం మానవులు కాబట్టి వాళ్ళు ఎరగరు, వారికి తెలియదు. కానీ కరుణ కలిగినటువంటి దేవుడు కయ్యాను చేసిన దోషమును క్షమించుటకు, కయ్యాను యొక్క దోషమును పరిహరించుటకు పూనుకొని వెంటనే అతని దగ్గరకు వస్తాడు. తల్లిదండ్రులు రాకముందే, తన తండ్రి రాకముందే, తన తల్లి రాకముందే ఎవరు వచ్చారు? మొట్టమొదట దేవుడే వచ్చాడు. దేనికి వచ్చాడు? వీడంతా తేలద్దామని రాలేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఏదో తెలుసో తెలియక దోషం చేసినాడు, తెలుసో తెలియక కోపపడ్డాడు, కానీ చంపేశాడు, హత్య చేశాడు. నిజమే, నరహత్య పాపమే. కానీ ఏదో కోపావేశంలో చేసినాడేమో తెలుసుకుందాం, క్షమిద్దామని వస్తే కయ్యాను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని తనను పశ్చాత్తాప హృదయం ఉందో లేదో అని అడగటానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. వీడు వెంటనే ఏమని ఉండాలి? అయ్యా, మా నాయన వచ్చింటే అబద్ధం చెప్పుందని, కానీ నువ్వు సర్వస్వం ఎరిగిన దేవుడు, నువ్వు నా దగ్గరకు వచ్చేసావయ్యా, ఇక నీ దగ్గర అబద్ధం చెప్పాల్సింది ఏముంది? మా అమ్మకైతే అబద్ధం చెప్పుందును, మా నాన్నకైతే అబద్ధం చెప్పుందును. నువ్వు సర్వం ఎరిగిన సర్వంతర్య సర్వశక్తి కలిగిన దేవుడు నీవు. నీ దగ్గర నేను దాయగలనా? చేయరాని ఘోరం చేసినానయ్యా, నేను నా తమ్ముడిని క్షణికావేశంలో చంపుకున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించు అని అనుంటే బాగుండు. కానీ ఇలాంటి అనలా. ఈరోజు ఇలాంటి మాటలు ఎంతమంది పలుకుతారు చెప్పండి? ఎంతమంది పలుకుతారు? ఒక వ్యక్తి దగ్గర ఎక్కడైనా పొరపాటు జరిగేదనుకోండి, తప్పు జరిగిందనుకోండి, ఎంతమంది వెళ్ళి పశ్చాత్తాపడగలుగుతారు? అయ్యా, నా వలన మీకేమన్నా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి, నా వలన మీకేమన్నా అభ్యంతరం కలిగితే క్షమించండి, నా వలన మీకు ఏదైనా నష్టం కలిగితే క్షమించండి అవి పలికే హృదయం కలిగిన వారు ఎవరున్నారు? ఆ హృదయం కలిగిన వారు ఎవరున్నారు అంటే వారే దేవుని పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరంటుంది. అంటే దేవుని చూసే స్వభావం కలిగిన తర్వాత, అంటే దేవుణ్ణి చూసే మానవుడు ఎప్పుడు కూడా పాపము చేయడు, చేయజాలడు. చేస్తాడా? మన దేవుడు ఎవరో తెలియదు కాబట్టి మనం లెక్కలేని తప్పులు చేస్తాం. దేవుడు మనతో ఎప్పుడు పలకడు, మనం దేవుడితో పలకడమే కానీ దేవుడు మనతో ఎప్పుడు పలకడు. పలుకుతాడా? నిజం చెప్పండి, పలుకుతాడా? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎప్పుడన్నా వచ్చి ఆమెను అన్నాడా? నువ్వే అనుకొని వెళ్ళిపోతావు, అంతే కదా. మనమే ప్రార్థన చేసి మనమే ఆమెనని వెళ్ళిపోతాం. కరెక్ట్గా తిరుపుతాను. మనం ఎన్నోసార్లు దేవుడితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడతాడా?
దేవుడు మనుషులతో మాట్లాడితే ఎంతో మేలని యోబు గ్రంథంలో అంటాడు. మనుషులతో నీవు మాట్లాడితే వానికి ఎంతో మేలు. కానీ దేవుడు మాట్లాడతాడు, మనిషి చెవిన పెట్టాడు. అన్ని మాటలు దేవుడే చెప్తాడు. వాక్య ప్రశ్న ఆయన వేస్తాడు, సమాధానం కూడా ఆయనే చెప్తాడు. దేవుడు మాట్లాడినప్పుడు చెవి పెట్టగలిగిన వాడెవడు? ఎవరు చెవి పెడుతున్నారు ఈ రోజుల్లో దేవుని మాట్లాడు? అది కరెక్టాడు. ఆయన చెప్తున్నప్పుడు, ఆయన మాటలు వెళుతున్నప్పుడు మన మనసు ఏమంటుందట? దేహం ఎక్కడ? బాడీ ప్రజెంట్, మైండ్, దేహం మాత్రం ఎక్కడ ఉంటుంది? మీ మనసు అంతా ఎక్కడ ఉంది? పొగ మీద ఉంది. ఈ పొగ ఏంది? కారం ఏంది? ఈ ఘాట్ ఏంది? లేదా ఇంకొంతమందికి ఇంకెక్కడో, నేను ఇంట్లో చికెన్ చేసి వచ్చినాను, మా ఆయన రాలేదు, మేము పోయే లోపల ఉండిస్తుందో లేదో, పలానా ఇంట్లో డబ్బులు పెట్టి వచ్చినాను, బీరువాకు తాళం వేసినానో లేదో, మళ్ళీ నేను పోయే లోపల అవి ఏమైపోతాయో అని రకరకాలుగా మన మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ మన మనసు అలాంటిదిగా ఉండకూడదు. ఈ దేవుడు కయ్యాల దగ్గరకు వచ్చి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోక దాన్ని ఏం దుర్వినియోగపరుచుకున్నాడు. దుర్వినియోగపరుచుకున్నటువంటి కయ్యాలతో దేవుడు అంటాడు, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి నువ్వు చేసిన పనికి ఇదిగో నేను నీకు శిక్ష విధించబోతున్నాను అన్నప్పుడు ఆ శిక్ష ఎలాంటిదయ్యా అంటే కయ్యని అంటాడు ఒక మాట, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటాడు. ఎలాంటి శిక్ష వేసాడు చూడండి, అతను భరించలేకపోతున్నాను. నా శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉంది. ఈ శిక్షని ఎవరైనా చూస్తే, నేను చేసిన దోషాన్ని ఎవరైనా చూస్తే, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి నన్ను చూసి ఏం చేస్తాడు? నిశ్చయముగా నన్ను చంపేస్తాడు. ఎవరైనా నన్ను కనుగొని ఎడల వాడు నన్ను చంపివేయను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ పరిస్థితి నీకెందుకు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల నెత్తుకొనవా? సత్క్రియ చేయకపోతే మన తల దించుకోవాల్సి వస్తుంది దేవుని ఎదుట. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట తల ఎత్తుకునే వరకు ఉండాలి. ఈ కయ్యాని యొక్క పరిస్థితి ఏంటంటే, సిగ్గుపడుతున్నాడు దేవుని దగ్గర, వేదన పడుతున్నాడు దేవుని దగ్గర. సిగ్గుపడుతున్నటువంటి, వ్యధ చెందుతున్నటువంటి కయ్యాను నన్ను ఎవరైనా చంపేస్తారు కదయ్యా అని అంటే, మళ్ళా దేవుడు కరుణ చూపించి ఒక మాట అంటాడు, నేను ఎవరు చంపకుండా ఉండినట్లుగా నేను నీకు ఒక గుర్తు వేస్తాను. చూడండి, తప్పు చేశాడు, తప్పుకి శిక్ష వచ్చింది. శిక్షతో నన్ను మనుషులు నాశనం చేస్తారు కదయ్యా అని అంటే, మనుషులు ఎవరు నిన్ను నాశనం చేయడానికి వీలు లేదు, నీకు ఒక గుర్తు వేస్తున్నా అంటే. ఒక దోషిగా గుర్తించబడ్డాడు, కానీ మానవుల చేత శిక్షించబడేటకు మాత్రం దేవుడు అతనికి అధికారం ఇవ్వలేదు. మనందరి పరిస్థితి కూడా అలాంటిదే. మనం దోషముల చేత, మన అపరాధముల చేత శిక్షించబడదగినటువంటి వారమే. కానీ లోకములో ఆ శిక్ష వేరే రీతిగా శిక్ష తీర్చబడకపోగా, ఆ పాపంలో నుండి మరణించి, ఆ పాపంలోనే మనం చనిపోయి ఏమవుతున్నామయ్యానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, పాపములో వచ్చే జీతము మరణము, ఆ మరణము నిత్య నరకానికి దారితీస్తుంది. మొదటిగా కయ్యాను కాడి నుంచి మొదలుకున్నటువంటి పాపం, యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చేంత వరకు కూడా ప్రతి మనిషిని పాపి అని పశ్చాత్తాపపడని ప్రతి ఒక్క వ్యక్తి పాతాళం వైపుగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న ప్రతి మనిషిని రక్షించటానికై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మన కొరకై, అనగా ఇక్కడ కూర్చున్న నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకని ఇక్కడ చెప్పినటువంటి మాట అంటాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంత మాత్రమే కాదు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట అంటే మనుషులు ఎదుట. ఇందాక మనం కయ్యానిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మనుషుడు నిన్ను చంపటానికి వీల్లేదన్నట్లుగా గుర్తేశాడు.
అదే నరులు ఎదుట పాపం చేసినట్లుగా ముద్రించబడినటువంటి ఖయాము వలె మన జీవితాలు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నిన్ను నన్ను మనందరం కూడా ఆయన ముద్రించి ఏం చేశాడు? ఈరోజు లోకమనే మనుషులందరూ ఎదుట మనకేం చేశాడంటమ్మా? సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఏం సిద్ధం చేశాడో తెలుసా? ఏది సిద్ధం చేశాడో తెలుసా? ఇప్పుడు మనకేం సిద్ధమవుతుందో తెలుసా? ప్రార్థన అయిపోతే ఏం సిద్ధమవుతుంది చెప్పండి? భోజనం సిద్ధమవుతుంది. మరి దేవుడు మనకేం సిద్ధపరిచినాడు? దేవుడు మందిరానికి వచ్చినందుకు మీకు భోజనం పెట్టి సిద్ధపరిచి భోజనం పెడుతున్నారు, రైట్. మరి దేవుడు ఏమి సిద్ధపరిచి మీకు ఏమిస్తాడు? ఇక్కడ ఈ ఆలయంలో మీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉంటాడు? చెప్పండి పర్వ ఏదో ఒకటి. కానీ నేను కొట్టుకునేది ఏం లేదు, తప్పులు చెప్తే. లేదంటే అదేదో మార్కులు తగ్గిపోతాయి, పాయింట్స్ తగ్గిపోతాయి. మార్కులు తగ్గిపోతే నాకు గిఫ్ట్లు రావు, మళ్ళీ ఇదే ప్రైజులు రావు అని అనుకోవద్దండి. తప్పు చెప్పినా మళ్ళీ దానికి సరైన ఆన్సర్ వస్తే గెలుస్తాం. దేవుడు మనకు ఆయన సన్నిధులు సిద్ధపరిచినవి ఏంటి అని అంటే, నేను క్లుప్తంగా చెప్తాను, రెఫరెన్స్ లేకుండా ఏంటని ప్రయత్నించాను. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో క్షమాపణ ఉంది. ఏముంది? ఆయన సిద్ధపరిచినటువంటి నరులు ఎదుట, అంటే లోకంలోని ప్రజలు ఎదుట. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఇంకా అన్ని చెప్పుకుంటే మనం ప్రతి ఆదివారం చెప్పుకున్నాయి. లోకము చెడిపోయి ఉంది. భూలోకము ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముంది? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. మనం ఏడున్నాం? ఎక్కడున్నాం? చెడిపోయిన సమాజంలో ఉన్నాం. చెడిపోయినటువంటి సమాజం మధ్య జీవిస్తున్నాం. యెషయా లాంటి మహాప్రవక్త పరలోకం ఎదుట దేవుని సముఖం ఎదుట నిలబడినప్పుడు, దేవదూతల ఎదుట నిలబడినప్పుడు, పరిశుద్ధుడైన దేవుని చూసినప్పుడు ఒక మాట పలుకుతాడు. ఏమంటాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించువాడు. అంటే లోకంలో అపవిత్రత ఉందని అది అర్థమవుతుంది. కానీ ఇలాంటి ప్రజలతో దేవుడు మనకు సిద్ధపరిచిన ఆయన సన్నిధిలో, ఆయన ఆలయములో, ఆయన ఆవరణములో మనకేమిచ్చినాడు? మేలు సిద్ధపరిచిన. అందుకని నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. నీ మందిర ఆవరణములు నివసించడం నాకెంతో భాగ్యము అన్నాడు దావీదు. ఊరికి నేను పిచ్చోడే కదా ఆయన అనేది. నీ మందిర ఆవరణము చూడవలనని, నీ ఆలయములో నేను జీవించాలని, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేయాలని అని అనుకుంటున్నాడంటే ఎందుకు? ఇల్లు బాగలేదని కాదు, ఇంట్లో నల్లులు ఉన్నాయని కాదు, బొద్దింకలు ఉన్నాయని కాదు, పడుకోవడానికి మంచం లేదని కాదు. ఆయన ఎవరు దావీదు? మహారాజు అండి. దేవదారు వృక్షములతో అంతఃపురాన్ని నిర్మించుకున్నటువంటి వాడు. దేవుని మందిరం ఎక్కడ ఉంటుంది అప్పుడు? చెప్పాలి. మీరు బైబిల్ చదివితే, నేను రిఫరెన్స్లు ఎందుకు చూపించలేదండి, మీరు అందరూ బైబిల్ ఇంట్లో చదవండి. బైబిల్ ఇంట్లో చదవండి, మాటలు మాత్రం వాక్యము దేవుని మందిరంలో వినటానికి ప్రయత్నించాడు. దావీదు అంటాడు, నేనైతే దేవదారుతో కట్టుకున్న ఇంటిలో ఉన్నాను, నా దేవుని మందిరం అయితే అక్కడెక్కడో ఊరు బయట ఊరు గుడిసెలో ఉంది, ఒక డేరాలో ఉంది అన్నాడు. ఆ డేరాలో ఉండటానికి అంతఃపురంలో ఉన్నవాడు ఇష్టపడుతున్నాడు. మీరు ఇష్టపడతారు ఎవరైనా మందిరంలో ఉండటానికి? మీ ఇల్లు వదిలివరైనా మందిరంలో ఉండటానికి రాండి అయ్యా, ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం అంటే ఎవరైనా వస్తారా? పరిగెత్తుకొని వస్తారు. నువ్వు ఇట్టు అడిగితే మేమేం చెప్తామయ్యా, అట్టే అడగకూడదు అంటారు కదా. దావీదు అయితే ఆయన యందు భయభక్తి కలిగిన వాడు. అందుకని ఇక్కడ మనం చదివిన మాట గుర్తుపెట్టుకో, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం కేవలం భక్తి కలిగి ఉంటామేమో, భయం లేదేమో, కానీ ఈ 2 కలిగిన వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిని కోరుకుంటారు. దావీదు, నేను అంతఃపురములో దేవదారు వృక్షముతో చేసుకున్నటువంటి ఆ రత్న కంబళ్ళ పైన ఉదారంగా వస్త్రములు ధరించుకొని ఆ బెడ్ మీద పండుకున్నట్టు కంటే నా దేవుని ఆలయమును డేరాతో చేయబడిన సరే ఆ మందిర ద్వారమునదైన కూర్చుంటే నాకు మేలు. ఎందుకంటే అక్కడ ఉన్నవి చాలా గొప్పవి. అందుకని అందులో ఏమంటది? క్షమాపణ. ఎట్టి పాపము కలిగిన వాడైనా సరే, ఎలాంటి దోషము కలిగిన వాడైనా సరే ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. ఆమేన్. ఒకప్పుడు ఈ క్షమాపణ కోసం మానవులు ఆ డేరాలో ఉన్న దేవుని దగ్గరికి బలి పశువును ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు.
బలిపశువుని ఎత్తుకొని వెళ్ళి బలులు అర్పించి తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకునేవాళ్ళు. కానీ ఇక్కడ కూర్చున్న నీకు, పర్టికులర్గా నీకు, నాకు, మనందరికీ మనం ఏ బలులు పట్టుకొని వచ్చాము ఇక్కడికి మన పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి? కొంతమంది బైబిల్లే తెచ్చుకోలేదు. ఆ బైబిల్లే భారం, బైబిల్ మోసుకొని రావడానికి భారం. కానీ దేవుడు ఏం చేశాడు? నీ కొరకు, నా కొరకు ఆయనే బలియాగముగా అర్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం పాపిలను మనం గ్రహించగలిగితే, పాపి మనం తెలుసుకోగలిగితే, ఆయన దగ్గరకు రాగలిగితే, ఎట్టి పాపికైనా ఆయన ఎంత క్షమాపణ, అందుకని క్షమించటకు ఆయనకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు. రైట్. రెండవదిగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. క్షమించిన నిన్ను ఏ క్షమాపణ నిమిత్తం వచ్చినావో, అంటే ఒక రోగి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీకేం బాగలేదంటే ఫలాన్ని బాగలేదయ్యా, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, జ్వరం 2 రోజుల నుంచి అంటే సరేలే పో అని పంపించేస్తాడా? ఏం చేస్తాడు? మెడిసిన్ రాసి మెడిసిన్ ఇచ్చినట్టుగా, అంటే తన బాగు నిమిత్తమై వైద్యం చేసినట్లుగా ఏ క్షమాపణ నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో క్షమించటమే కాదు, క్షమించిన నిన్ను ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నిన్ను పరిశుద్ధపరచబడుటకు వాడే మెడిసిన్ ఏంటో తెలుసా? అదే క్రీస్తు యొక్క రక్తము. ఆమేన్. ఏంటి? క్రీస్తు యొక్క రక్తం. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రపరుస్తుంది. రెండవదిగా దేవుని సన్నిధిలో మనకు సిద్ధపరిచిన మేలు ఏదన్నా ఉందంటే పరిశుద్ధత. మూడవదిగా పరిశుద్ధపరిచిన నిన్ను దేవుడు తన సన్నిధిలో మనకు సిద్ధపరిచినటువంటి ఒక బిరుదు ఏదన్నా ఉంది అంటే, బిరుదు అంటే స్టార్డమ్. ఏంటి? నీతి. ఏంటి చెప్పాలా? నీతి. నీతి అంటే ఏంటి? ఏంటమ్మా మీకు తెలిసింది అసలు చెప్పండి. లేదు ఒకటి. నీతి అంటే ఏందయ్యా? నాయన ఏం చెప్పరా? మేమేదో చెప్పడం ఎందుకు, నువ్వేదో చెప్పడం ఎందుకు లేని చెప్పి నా సై చూస్తున్నాను. ఓకే, మీరు చెప్పండి. నువ్వు నీతి అంటే ఎంతమందికి తెలిసి చేతులు ఎత్తాను. బా చాలా గొప్ప ఉందండి మీరు. నీతి అంటే విశ్వాసం, అంటే నమ్మకం. ఈ రోజుల్లో మనకి అది ప్రత్యక్షంగా ఎక్కడ కనపడద్దు అంటే కుక్కలలో కనపడద్ది. కుక్కలలో కనపడదా? ఇదికైనా సరే 4 బిస్కెట్లు వేయండి, 4 రోజులు పోయి అంట. నువ్వు అర్ధరాత్రి పోయినా ఏం చేస్తుంది అది? నేను గుర్తు పెట్టుకుని తోక ఊపుద్ది. అంతకుముందు నోరు కదులుద్ది. నువ్వు 4 బిస్కెట్లు వేస్తే కృతజ్ఞత కలిగినటువంటి వారుగా దేవుడు చేస్తాడు. నీతిమంతుడు ఎప్పుడు దేవునికి ఏం కలిగి ఉంటాడు? కృతజ్ఞత కలిగి జీవిస్తుంటాడు. తను భద్రం చేసుకుంటాడు. అది కృతజ్ఞత. దేవునికి మనం ఎలా కృతజ్ఞతలుగా జీవించగలం తెలుసా మీకు? దేవునికి మనం ఎలా కృతజ్ఞతలుగా జీవించగలమయ్యా అంటే, ఈ లోకపు మాలిన్యమును, ఇహలోక మాలిన్యమును అంటకుండా మనము కాపాడుకునటమే. అర్థమవుతున్నాయి నా మాటలు ఎంతమందికి? వెరీ గుడ్. సమాధానం చెప్పైనా పర్వాలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నామంటే, ఆదివారం పోయి ఆరాధన చేస్తే కృతజ్ఞత అయిపోయినట్టే కదా. నేనేమిచ్చి నీ రుణం తెచ్చుకోను ప్రభు, ఇదిగో నా కృతజ్ఞత స్తుతులు మీకే సమర్పించుకుంటున్నాను చెప్తే సరిపోయేది కాదు. ఇహలోక మాలిన్యము లేదా లోకములోని అపవిత్రతను మనకు అంటకుండా మనల్ని కాపాడుకునటమే నీతి. అందుకని నోవాహు ఆ తరం వారిలో దేవునికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎందుకని అంటే, ఏ కాలంలో ఎవరు మంచివారు లేరు, ఏ నీతిమంతుడు లేడు అన్నటువంటి ఆలోకంలో తనొక్కడే నీతిమంతుడు. అంటే దేవునికి కట్టుబడి ఉన్నాడు. లోతును కూడా దేవుడు నీతిమంతుడని సంబోధిస్తాడు. సొదొమ గొమొర్రాలతో పాటు నశించిపోకుండా, అగ్ని గంధకములతో పాటు కాలిపోకుండా నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించిన రాయబడి. నీతిమంతుడు ఎలా అయ్యాడు లోతు అంటే, కామ వికారయుక్తమైన నడవడిక కలిగిన ప్రజల మధ్య తను తాను నొప్పించుకుంటూ బ్రతికినాడు. ఒప్పించుకుంటూ కాదు. ఎలా బ్రతికాడు? నొప్పించుకుంటూ. మన మధ్య రకరకాల ప్రజలు ఉంటారండి. రకరకాల ప్రజలు ఉంటారు. అందరిలాగా జీవించడం భక్తి కాదు.
అర్థమవుతుందా? అందరి వలె జీవించడం మన భక్తి కాదు. లేదా దేవుని బిడ్డల వరకు ఒక ప్రత్యేకత ఉంది. వారు ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు. మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. ఫాలో అవ్వకూడదు ఎవరిని? లోకాన్ని. మనం ఫాలో కావాలి ఎవరిని? జీసస్. ఆమేన్. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెం. ఏ పందెం? పరుగు అనేది ఏంటంటమ్మా? మీరు అనుకోవచ్చు క్రైస్తవం అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే అయిపోదు. క్రైస్తవం అనేది ఒక పందెం. ఒక క్రైస్తవులాగా జీవించడం ఒక పందెం. అది ఈ పందెంలో గెలిచిన వాడికే విజయం దక్కుతుంది. విజయం పొందుకున్న వాడికే బహుమతి దక్కుతుంది. ఓడిపోయిన వాళ్ళందరికీ ఇస్తారా? ఇప్పుడు ఇదేదో ఐపీఎల్ జరుగుతూ ఉంది కదా, అందరికి ఇచ్చేస్తారు లాస్ట్లో కప్పు. ఎవడో ఫైనల్కి పోయి గెలిస్తే వాళ్ళకే కప్పు. నాకు తెలియదు క్రికెట్, మీకు తెలుసు కదా. ఫైనల్ అందరికి ఇస్తారు కప్పు, పోతే పోయి తీసుకోమోటని. వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన తర్వాత ఫైనల్గా ఎవరికి ఇస్తారు కప్పు? ఓన్లీ వన్ టీಮ್. ಏನೋ ಇಷ್ಟು ದಿವಸ ಎಲ್ಲ ಕಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ, ಕ್ರಿಕೆಟ್ ಆಡಿದ್ದಾರೆ, ಗ್ರೌಂಡಲ್ಲಿ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ, ಆಯಿತು ಹೋಗಲಿ ಬಿಡಿ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೊಂದು ಕಪ್ ಕೊಟ್ಬಿಟ್ರೆ ಆ ಗೇಮ್ಗೆ ಬೆಲೆನೇ ಇಲ್ಲ. ವ್ಯಾಲ್ಯೂ ఉంటుంది? ఆ క్రికెట్కి వాల్యూ ఉంటుంది. ఇంకెందుకు ఆడటం? ఎందుకు కష్టపడి ఆడటం? ఎందుకు ప్రయాసపడి ఆడటం? ఎందుకు? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీవు కూడా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవ్యం అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. క్రైస్తవ్యం అనుకున్నది నీ జీవితంలో ఒక పందెం. ఎవరితో పందెం? పందెమమ్మా? ఎవరితో పందెం అంటే చెప్పరు. ఆ దేవుడితో కాదు, మనం దేవుడి పక్షాన్ని మనం పందెం ఆడుతున్నాం. మీ విరోధి అయిన సాతాను, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన మీ శరీరమే, మీ విరోధి అయిన మీ మనసే. లాస్ట్లో సాతాను చెప్తే బాగుంటుంది కదా. పాపం వాడు ఫైనల్లో వస్తాడు. మనం చేత కాకపోయినప్పుడే వాడు వచ్చేది. ఏడుస్తానే ఎవరు మన దగ్గరికి రారు. వస్తారా? రక్కసోళ్ళ జోళ్ళకి రాక్షస స్వభావం కలిగిన జోలికి ఎవరైనా వెళ్తారా? అయ్యా బాబా, ఆయనకు ఒక పెద్ద నమస్కారం నాయన, ఆయనకు ఒక పెద్ద నమస్కారం నాయన అని అంటారు. లేదు, ఒక్కరోజు పోయి ఏమంటారమ్మా, మీ సైడ్ ఎవరు అనేటట్లేదు, మా సైడ్ అంటారా? నీకు ఒక్కరోజు పోయి సక్కదనం పోగొట్టుకోవడం కంటే సైలెంట్గా ఉండడం మంచిదే. చూడండి, అపవాదితో మనం పోరాటం చేస్తున్నాం, లోకంతో మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో గెలిచే వారిగా మనం ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. ఆ నీతిని దేవుడు ఇస్తాడు. దేని ద్వారా అంటే తన వాక్య ఉపదేశం ద్వారా. ఆమేన్. తన మాట చేత, తన వాక్యము చేత మనకు నీతిని కలుగు చేస్తాడు. ఎలా నడవాలో, ఎలా బలంగా ఉండాలో మనకి ఆయన సన్నిధిలో తన ఉపదేశం అందిస్తాడు. అందుకని ఆయన సన్నిధిలో మనకు సిద్ధపరిచినటువంటి మేలు, మొదటిది క్షమాపణ, రెండవది పరిశుద్ధత, మూడవది నీతి, నాలుగవది చెప్పి నేను ముగిస్తాను. నాలుగవది ఏంటంటే ఈ నీతికి అంటే పరుగు పందెం అని చెప్పాను కదా. గెలిచినటువంటి మనకి ఏంటి? మనకు దేవుడిచ్చే బహుమానం అని అంటే ఆయన రాజ్యం. ఏంటి చెప్పదు? ఏంటమ్మా? గెలిచినటువంటి వారికి ఏం కలుగుతుంది ఈ లోకంలో అంటే ఒక కప్పు. నీకు కలిగేది ఏంటంటే ఆయన రాజ్యం. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చిన యాకోబు ఆదికాండంలో అంటాడు, ఆయన ఒక రాత్రి ఒక స్థలంలో పడుకొని మేలుకున్న తర్వాత గ్రహించిన విషయం ఏంటంటే ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. మరి ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇది పరలోకానికి చెప్పాలా? మీ ఊరికి పోవాలంటే బస్ స్టాప్ ఎక్కడంటే మీకు తెలుసు కదా, తెలుసా లేదా? మరి పరలోకానికి పోవాలంటే అది ఎక్కడనేది మీకు తెలుసా? చెప్పండి. పరలోకానికి పోవాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని ఆలయంలోనికి రాలేకుండా నువ్వెప్పుడు దేవుని రాజ్యంలోనికి పోలేవు. ఇది ఇంపార్టెంట్. దేవుని రాజ్యములను ప్రవేశించాలంటే మొదటగా ఆయన ఆలయములను ప్రవేశించాలి.
ఆయన ఆలయంలో నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రవేశించగలుగుతున్నావంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలయంలోకి నీకు సంపూర్ణమైన ప్రవేశం సిద్ధంగా ఉందనే విషయం ఎప్పటి మర్చిపోవద్దు. ఈరోజు దేవుని మందిరానికే రావాలంటే మనకు నానా ఆటంకాలు, నానా అభ్యంతరాలు. ఈ లోకంలో వాటిని మనం జయించలేకపోతే, ఈ లోకంలో చిన్న చిన్న వాటిని, మన బలహీనతలను, మన సమస్యలను, మన కష్టాలను మనం జయించి మనం దేవుని ఆలయంలోనికి రాలేకపోతే, ఆకాశ మండలమున దురాత్మల యొక్క సమూహమును దాటుకొని దేవుని రాజ్యమును పోవడం సాధ్యమవుతుందా? అర్థమవుతున్నాయి నా మాటలు ఎంతమందికి? మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమున్న దురాత్మల యొక్క సమూహం. ఇప్పుడు మన దేవుడు ఆడున్నాడు చెప్పండి. ఒక పాట కూడా, ఆకాశం ముందున్న ఆసీనుడా అంటాం. ఇప్పుడు ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఆయనకు కిందగా ఏమున్నాయి? దురాత్మల యొక్క సమూహం. నువ్వు దేవుని చేరాలని అంటే ఎవరిని దాటిపోవాలి? దురాత్మను దాటుకొని ముందుకు పోవాలి. నువ్వు దురాత్మను దాటుకొని పోవాలంటే కింద ఏం కావాలి? అందుకనే తిమోతి పౌలు ఒక మాట అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తున్న శక్తి చేత నీవు బలవంతుడు కమ్మో. క్రీస్తు చేత నువ్వు ఈ లోకంలో ఏం కావాలి? బలవంతుడు కావాలి, బలహీనులుగా ఉండకూడదు. ఒకవేళ నీ రోగంలో బలహీనత ఉండొచ్చు, నీ దేహంలో బలహీనత ఉండొచ్చు, నీ శరీరంలో బలహీనత ఉండొచ్చు, కానీ నీ భక్తిలో ఏముండకూడదు? బలహీనత ఉండకూడదు. ఒకడు రోగి ఉండి పరలోకానికి పోతాడు, కానీ పాపంతో మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. రైట్? అందుకని ఈ లోకంలో మనం ఏం జయించగలగాలో శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇవ్వలేదని ఒప్పుకోవద్దండి, ఆయన ఎప్పుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన యేసుప్రభు ఎప్పుడు ఈ లోకానికి వచ్చినాడో ఆయన శక్తి మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అందుకని ఈ లేఖనానుసారంగా నేను మీకు సూచించింది ఏంటంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడల. చదవండి అమ్మ ఫైనల్గా మాట ఒకసారి. 31 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఆయన సిద్ధపరిచినవి, ఆయన సన్నిధిలో సిద్ధపరిచింది. ఈరోజు నరులని, లోకంలో ఉండే బలహీనులను, అభిత్రులను, పాపులను, విగ్రహారాధికులు అందరిని మనము దాటుకొని ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలుకరమైన ఆ జీవము కలిగిన ఆలయంలో ప్రభు మనం నడిపించినాడు. మోకాళ్ళ మీద కొద్దాం. మనందరం తనలో నుంచి కళ్ళు చూసుకొని ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడదా? ఆయన మన కొరకు లోకలు సిద్ధపరిచినవి. నరులు ఎదుట, లోకం ఎదుట దేవుడు నీ కొరకు, నా కొరకు తన ఆలయములు సిద్ధపరిచి ఈరోజు అట్టి ఆలయములు ప్రభు నిన్ను నన్ను నడిపించినాడు. ఆరాధించేవారుగా ఉండాలని ఆయన సిద్ధపరిచినవి మనం పొందుకొని ఉంటే ఖచ్చితంగా ప్రభుని ఆరాధిద్దాం. ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ, ఆయన సిద్ధపరిచిన క్షమాపణను పొందుకొని ఉన్నావా? ఇంకా పాపిగా జీవిస్తున్నావా? ఆయన ద్వారా నీవు క్షమాపణ పొందుకున్నట్టే ప్రభుని ఆరాధిస్తావు. క్షమించబడిన నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధపరచబడిన నీవు ఆ పరిశుద్ధ కాలమైన క్రీస్తు యొక్క రక్తమని, ఆ క్రీస్తు యొక్క శ్రమను, ఆ క్రీస్తు యొక్క పోరాటాన్ని, ఆ వేదనను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమ, ఆ శిక్ష, ఆ బలియాగము నా కొరకే ప్రభు అని ప్రభుని ఆరాధిస్తావు. పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిగా లోపల జీవించేవాడిగా ఉండాలి. ఆ నీతిని ప్రసాదించేది ఆయన ఉపదేశం. ఆ వాక్య శాతం నడిపించబడేవాడిగా ఉండాలి. నీ ఆలోచన బట్టి, నీ సొంత తలంపులను బట్టి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటే మనం నాశనానికి వెళ్తాం. కానీ దేవుడు అలా కాదు. తన చిత్తము చొప్పున, తన సంకల్పం చొప్పున ఏర్పరచబడినదైన నూతనమైన ప్రతిష్ఠించబడిన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. ఇది నీతిమంతులకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ నీతి అనే ఒక విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే పరలోక రాజ్యం అనే ఒక వైభవాన్ని దేవుడు నీకు నా కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ఆయనతో పాటు ఈ లోకంలో దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావు, ఏ ప్రభు కొరకు నువ్వు ఆశపడుతున్నావో ఆయన చూసే ఆ క్షణం, ఆసన్నమైనటువంటి సమయంలో
ప్రభుని ఆరాధిస్తావు, గణపరుస్తావు. ఆ పరలోక రాజ్య మహిమ వైభోగములో, దూతల సమక్షములో, పరిశుద్ధుల యొక్క సమక్షములో నువ్వు ఆరాధించే అనుభవం, నిత్యము సంతోషం, సమాధానం, ఆనందము నీ తలపైన ఉండేటట్లుగా దేవుడు అభిషేకించి ఒక మహిమ కలిగిన వాడిగా, ఘనత కలిగిన వాడిగా ఆయన రాజ్యంలో నిలబెట్టే ఆధిక్యతను ప్రభు మనకు దయచేసినాడు. అందుకని ఆ రాజ్యం ఆయన ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి, ఈ పాపిష్టి లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. మనం ఆయనతో పాటు జీవించాలని ఆయన మన కొరకు చనిపోయినాడు. కాబట్టి ఆయన ఇచ్చిన క్షమాపణ కొరకు, ఆయన ఇచ్చిన పరిశుద్ధత కొరకు, ఆయన వాక్యం ద్వారా ఇస్తున్న నీతి కొరకు, ఆయన పోతున్న రాజ్యం బట్టి మన దేవుణ్ణి క్లుప్తంగా, పురుషుల్లో ఒకరు, స్త్రీలో ఇద్దరు, పురుషుల్లో ఇద్దరు, స్త్రీల్లో ఇద్దరు దయచేసి ఆరాధిద్దాం. ఆమేన్. Ignition off. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ కృప చేత గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెట్టి ఈరోజు జీవము కలిగిన మీ ఆలయంలో జీవము కలిగిన మీ నామమును ఆరాధించుటకు కనపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు అయినా అవును తండ్రి. కీర్తనలు 31 కీర్తన ద్వారా అవును ప్రభా దావీదు రచించినట్లుగా ఎందు భక్తి లేని వారి నిమిత్తము వేరుపరిచినవి అయినా సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి, సిద్ధపరిచినవి మేము నువ్వు గొప్పవని మాతో మాట్లాడుతున్నా. అవును అయినా తండ్రి, మా జీవితాల్లో నా ప్రభా అటు మేలును పొందుకునేటువంటి వారు కీడునందు, శాపమునందు, దోషమునందు, అపరాధముల చేత చచ్చిన వారు అయ్యుండగా తండ్రి, మమ్మల్ని ఈ లోకమును బ్రతికించడం మాత్రమే నువ్వు రాలేదు, మా కొరకు సిద్ధపరిచినటువంటి అమూల్యమైనటువంటి క్షమాపణ, పరిశుద్ధత, నీతిని, రాజ్యమును మాకు జ్ఞాపకం చేసి అవి అనుగ్రహించడానికి ఆయన ప్రభావం మా కొరకు వచ్చిన పొందుకోలేని దుస్థితిలో మేముండగా, నాయన దీన స్థితిలో మేముండగా తండ్రి, మా స్థితిని జ్ఞాపకం చేసుకొని మా స్థితి అంతటిని బట్టి ఆయన తండ్రి నీ భుజంలో వేసుకొని దేవా మా పాప భారము నీవు అనుభవించి, శిక్షను సహించి, దేవా మరణమును జయించి, పాపమును జయించి ఈరోజు పరిశుద్ధంగా ఏ రీతిగా జీవిస్తున్నావు, నీ సన్నిధికి వచ్చిన మా జీవితాలను కూడా రీతిగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నీ నిత్యమైన నీ రాజ్యం మీరు నివసించే నీ స్థలంలో మేము కూడా ఉండాలని నువ్వు ఏర్పాటు చేసిన నీ కృపకై నీకు వందనస్తులు చెల్లిస్తూ మా హృదయపూర్వక స్తుతి ఆరాధనను యేసు నామములో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచినతో పాట పాడుతున్నాం. ఆరాధించలేని వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి పాట పాడుకుంటుండగా హల్లెలూయా పాడేదా ప్రభుని కొనియాడేదా. బయటికి వెళ్దాం. హల్లెలూయా పాడేదా ప్రభు నేను కొనియాడదని పాట పాడుకుందాం. వచనం మార్చి వచనం కలిసి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట కాబట్టి
పాట నెంబర్ వచ్చి 196 సియోను గీతాల్లో 198వ పాట. 198వ పాట. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడెను. కలిసి పాడడానికి ప్రయత్నించండి. నిన్ను కొనియాడెను. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నమ్ము కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను.